నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికి చేర్చడానికి, ఈ విషయం కోసం చాలా మంది అడిగారు నన్ను. పిల్లల కోసం ఏదైనా ప్రోగ్రామ్ చేయండి, పిల్లల కోసం ఏదైనా సెషన్స్ పెట్టండి అని. మేము చేసే కోర్సెస్లో, సూర్య సాధనలో పిల్లలకి చాలా వాస్ట్గా ఉంటుంది, అంత తీసుకోలేకపోవచ్చు ఈ జనరేషన్ కిడ్స్. అందుకని మన ఫాలోవర్స్ అడుగుతున్న కారణంగాను, ప్లస్ చాలా మందికి అవసరం ఉంది ఈ రోజుల్లో అని నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపించి, పిల్లల కోసం చైల్డ్ మైండ్ మోటివేషన్ అనే ప్రోగ్రామ్ మన అందరి కోసం, పిల్లలు బాగుంటే మనం బాగుంటాము అని నమ్మే అందరి కోసము ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. పిల్లలు తెలియకుండానే తప్పుదారి పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పిల్లల్ని మార్కెట్ చేసుకుని, వాళ్ళని వాడుకుని, వాళ్ళని ఫోన్లకి, సోషల్ మీడియాకి, లేకపోతే ఇంకా ముందుకు వెళితే డ్రగ్స్కి, ఇలా చాలా చాలా రకాల అలవాట్లు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. సో అందుకని పిల్లలకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, రాంగ్ దారిలో వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి హ్యాబిట్స్ తీసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ ని ఫాలో అవ్వాలి, వాళ్ళ మైండ్ ని గనక యాక్టివేట్ చేసుకుంటే, వాళ్ళ మైండ్ ని గనక మోటివేట్ చేసి రైట్ మార్గంలో పెడితే ఎన్ని రిజల్ట్స్ వస్తాయి అన్నది ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. పిల్లల కోసమే, పిల్లల మైండ్ కోసమే, అండ్ వాళ్ళ మైండ్ ని మాడ్యులేట్ చేయడానికి, ఈజీగా మార్చేయడానికి ఎన్నో శక్తులు ట్రై చేస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి అన్నది చాలా ముఖ్యంగా నేర్పిస్తున్నా. ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటూ మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం వాడుకోలేకపోతే ఎలాగా అనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. చైల్డ్ మైండ్ మోటివేషన్ లో వాళ్ళకి అసలు వాళ్ళు ఏం అయితే బాగుంటుంది, పిల్లలకి ఒక తెలియకుండానే ఒక బ్లాక్ వచ్చేస్తుంది. నేను ఏం చేస్తే బాగుంటుంది, మా అమ్మా నాన్న చెప్పారు కాబట్టి ఇందులో జాయిన్ అయ్యాను, మా అమ్మా నాన్న ఇలా అంటున్నారు కాబట్టి నాకు ఇది ఇష్టమేమో అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. ప్రతి పిల్లవాడికి వాళ్ళ యునిక్నెస్ ఏంటి అని తెలుసుకోవడం ఎలా అనేది నేర్పిస్తాం. సెకండ్, ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక మెథడ్ నేర్పిస్తాం. కన్ఫ్యూజన్ ఉంటే ఇదా 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 కన్ఫ్యూజన్ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్ కి అనేది నేర్పిస్తాం. తర్వాత రెసిలియన్స్ నేర్పిస్తాం. అంటే కష్టం వస్తుంది, కష్టం ప్రతి వాళ్ళకి వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు తప్పుదారి పట్టకుండా, ఊరికి తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకోకుండా, సొసైటీ మీద ఏదో ఆరోగెన్స్ తెచ్చుకోకుండా, కష్టం వచ్చినప్పుడు ఈ ఆబ్స్టకల్స్ నుంచి దాటి బయటికి రావడం ఎలా, ఒక కష్టాన్ని నేను దాటి ఈజీగా బయటికి రావడం ఎలా అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా నేర్పించబోతున్నాను. దెన్ ఈ రోజుల్లో జనాలకి తగ్గిపోయినది, మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఇతరుల గురించి ఆలోచించడం. చాలా తక్కువ మంది ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు. ఎంపతి ఉండట్లేదు, కంపాషన్ ఉండట్లేదు. సో అలాంటి ఎంపతి అండ్ కంపాషన్ పిల్లల్లో నర్చర్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళే తెలియాలి. అరే, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను తప్పుగా వేరే వాళ్ళతో అనేది పిల్లలకు కనుక తెలిసిపోతే ఇంకా ఎవరికి ఏమి నేర్పించాల్సిన అవసరం ఉండదు. అంత ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక స్పిరిచువల్ ఐడెంటిటీ, తెలియకుండానే మనకి లోపల ఒక స్పిరిచువల్ బీయింగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికైనా నన్ను తెలుసుకో అని. అలాంటి స్పిరిచువల్ ఐడెంటిటీ ఎలా తెచ్చుకోవాలి అన్నది నేర్పిస్తాను. తర్వాత ఒక మంచి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక తల్లితో ఎలా బిహేవ్ చేయాలి, బయట ఒక స్త్రీతో ఎలా బిహేవ్ చేయాలి, బయట ఎవరైనా వేరే వ్యక్తులు వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఈ బిహేవియరల్ ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది పిల్లలకు నేర్పిస్తాం. దెన్ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ టిప్స్ పిల్లల కోసం. సో దాట్ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అందులోంచి బెస్ట్ రావాలి మనకి. ఏ మాట మాట్లాడినా ఆ మాట ద్వారా ఒక మాట విత్తనంలాగా వెళ్ళి చెట్టు అయి మంచి చెట్టుగా మొలకెత్తి ఫ్రూట్స్ ఇవ్వాలి, కానీ ప్రతి మాట ఒక నిప్పు కణంలాగా పడకూడదు. అలాంటిది పిల్లలకి నేర్పించాలి. కొంత పేరెంట్స్ చెప్తున్నా మాలాంటి వాళ్ళు చెప్తే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ గా వింటూ ఉంటారు, కాబట్టి అది కూడా చెప్పే ప్రయత్నం. దెన్ ప్రతి మనిషి జీవితంలో ఒకటి అచీవ్ చేయాలి. ఆ అచీవ్ చేయడానికి కావాల్సిన గోల్స్, హ్యాబిట్ సెట్టింగ్,
గోల్ సెట్టింగ్, ఇవి నేర్పిస్తామన్నమాట. కంపల్సరీగా వాళ్ళ గురించి వాళ్ళు తీసుకోవాల్సిన కేర్, వాళ్ళ హెల్త్, బికాజ్ యాజ్ ఎ డాక్టర్ హెల్త్ని ఇంక్లూడ్ చేసి తీరుతాను నేను. సో అందుకని హెల్త్, సెల్ఫ్ కేర్ అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీని, తన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అది కూడా నేర్పించబోతున్నాం. ఈ మధ్య పిల్లల్లో ఎక్కువగా నేను చూస్తున్నది అటెన్షన్ డెఫిసిట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా డేంజర్. అంటే ఒక్క నిమిషం కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, బోర్ కొట్టేస్తోంది. ఇలాగా ఫోకస్ లేకుండా, అటెన్షన్ లేకుండా ఉండే వాళ్ళ కోసం సెపరేట్ గా కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని మెథడ్స్ డిజైన్ చేశాం. దానికోసమే ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లలకి మధ్య చాలా ఫియర్స్ అండ్ డౌట్స్, భయం, అన్నిటికీ భయం వస్తుంది, లేదా నాకు భయం లేదులే అనుకుంటూ తప్పుదారి పడుతున్నారు. సో యాక్చువల్గా ఫియర్స్ని ఎలా చూడాలి, వాళ్ళకుండే అనుమానాలను ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ అనుమానాలని ఒక రైట్ వేలో ఎలా చూడాలి అన్నది నేర్పిస్తాం. దాంతోపాటు ఈ పియర్ ప్రెషర్ ఎక్కువైపోయి, ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నారు, నా ఫ్రెండ్ బాలేడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అంతా బ్యాడ్ వచ్చారు. చాలా మంది పేరెంట్స్ మాతో చెప్తారు, వాడు మంచోడండి కానీ ఫ్రెండ్సే బ్యాడ్ అండి అని. అలా బ్యాడ్ ఫ్రెండ్సే రియల్ లైఫ్లోకి వస్తే వాళ్ళని కూడా తట్టుకుని వాళ్ళతో పాటుగా ఎలా ఎదగాలి అన్నది ఈ ప్రోగ్రాంలో నేర్పిస్తాం. చాలా చాలా బాగుంటాయి. మంచి గైడెడ్ మెడిటేషన్, మంచి ఫోకస్డ్గా పిల్లలు చదువుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఓవరాల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఒక బ్యూటిఫుల్ కోర్సు చైల్డ్ మైండ్ మోటివేషన్. చైల్డ్ మైండ్ మోటివేషన్లో మనము నేర్చుకోబోతున్నవి ముఖ్యంగా రైటియస్నెస్, ధార్మిక మార్గములో, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్గా మన పొటెన్షియల్ అనంతం అని తెలుసుకోవడానికి, అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ టైం నేను చెప్తుంటాను, మెమరీ ఉండాలి, మెమరీతో పాటు స్కిల్ ఉండాలి. ఈ రెండింటిని సమన్వయం ఎలా చేయాలి అన్నది ఈ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ చైల్డ్కి కనుక ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది, సమ్మర్లో వాడిని ఒక డైరెక్షన్లో పెట్టినట్టు అవుతుంది, ఆమెను ఒక డైరెక్షన్లో పెట్టినట్టు అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తే, సపోజ్ దే ఆర్ స్టడీయింగ్ 9th అయిపోయి 10th వస్తున్నా, 10th, 11th, 12th అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఈ 4 year వాళ్ళకి టార్గెటెడ్గా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని ఒక స్పిరిచువల్ మార్గంలోనూ, వాళ్ళ మైండ్ని వాళ్ళు సరిగ్గా స్టడీ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. దెన్ మనం డీటెయిల్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో చైల్డ్ మైండ్ మోటివేషన్కి అండ్ ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఆబ్వియస్లీ కింద లింక్ ఇస్తారు, మీరు దాంతో రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా ఫోకస్డ్గా పిల్లల కోసమే. పిల్లలు అంటే 9th అయిపోయి 10thలోకి వచ్చేటప్పుడు 10th, ఇంటర్మీడియట్ 1, ఇంటర్మీడియట్ 2 అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇలా ఉంటే మీరు కంపల్సరీగా జాయిన్ చేయించండి. వాళ్ళకి ఒక డిఫరెంట్ డైరెక్షన్ చూపించిన వాళ్ళు అవుతారు. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, అటెన్షన్ డెఫిసిట్, సోషల్ మీడియా డేంజర్, ఇట్లాంటి వాటన్నిటి నుంచి బయటపడడానికి ఎన్నో మెథడ్స్ అండ్ మంచి గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా టైం చూసుకొని జాయిన్ చేయించే ప్రయత్నం చేయండి. అండ్ నేను మ్యాక్సిమం నా సైడ్ నుంచి వాట్ ఎవర్ ఫ్రమ్ మై సూర్య సాధనాస్, వాట్ ఎవర్ ఫ్రమ్ మై మైండ్కి సంబంధించి, ఎమోషనల్ సంబంధించిన నాలెడ్జ్ అంతా పెట్టి ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ పిల్లలకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో జాయిన్ చేయించండి. చిల్డ్రన్ గురించి చాలా టెన్షన్ పడిపోతుంటారు, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి అని. వాళ్ళ గురించి ఎంతనా సరే, ఎంత ఖర్చు పెట్టైనా, ఎంత పెద్ద స్కూల్లో అయితే అంత పెద్ద స్కూల్లో, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళకి అన్ని రకాల కోర్సులు, కోచింగ్లు ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తే లైఫ్లో వాళ్ళు ఇంప్రూవ్ అయితే అంతకంటే మాకేం కావాలి అని. ఇలా చేస్తున్న ప్రక్రియలో చాలా మందికి తెలియకుండానే పిల్లలు ఒక టైప్ ఆఫ్ రూడ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతుంటే తట్టుకోలేరు. అంటే యాంగర్ అయిపోయి, ఊరికి అన్నిటికీ కోపం పడిపోయి, పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది యాంగర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అన్నిటికీ కోపం అండి మా వాడికి, మా మాటే వినడు, మమ్మల్ని నీకేం తెలీదు పో అంటున్నాడు. ఎలాగా వీళ్ళకి అసలు ఇంత కోపం ఎందుకు వస్తుంది, ఎలా మేనేజ్ చేయాలి అని. సో ఇది బయట నుంచి చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. పిల్లల్ని అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళకి దేనికి విలువ తెలియకుండా అయిపోయింది. ఇలా దేనికి విలువ తెలియక ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ లో చాలా స్టిమ్యులేటరీ ఫుడ్స్ ఉండి, అంటే నోటికి ఒక టైప్ ఆఫ్ స్టిమ్యులే దొరకాలి, ఆ రుచి మళ్ళీ మళ్ళీ చూడాలి, ఒక్కదాంతో తిని ఆపలేము అనేటట్టుగా
దేనికి తెలియకుండా అయిపోయాం. ఇలా ఎప్పుడైతే పిల్లలు టూ మచ్ ఆఫ్ స్టిమ్యులేటరీకి వెళ్ళిపోయారో, టూ మచ్ ఆఫ్ స్టిమ్యులేషన్ అయిపోయిందో, వాళ్ళకి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండట్లేదు. అందులో ముఖ్యమైన ఎమోషన్, బేసిక్ ఎమోషన్ యాంగర్, కోపము. ఈ కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలి, పిల్లలకి ఎలా నేర్పించాలి అర్థం కాక చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు కోపంగా ఉంటున్నారని వీళ్ళు కోపం తెచ్చుకుని అక్కడ అరిచి సీన్ చేసుకుని వాళ్ళు పోనీ మారతారా వింటారా అంటే అల్టిమేట్లీ పిల్లలు అన్నదే నెగ్గి వీళ్ళు చాలా బాధపడిపోతుంటారు. పిల్లల్లో యాంగర్ మేనేజ్మెంట్ ని ప్రొఫెషనల్ గా డీల్ చేయొచ్చు, నేర్పించచ్చు. పిల్లల్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్స్, బికమ్ కరెక్ట్ పేరెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. గుడ్ పేరెంట్స్ అవ్వాలని ట్రై చేసిన ప్రతి పేరెంట్ తర్వాత బాధపడతారు. కరెక్ట్ పేరెంట్ అయితే వాళ్ళ జీవితం బాగుంటుంది, మీరు కూడా సంతోషంగా ఉంటారు. డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్. గుడ్ పేరెంట్ అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు అనేది ఈ మధ్య రుద్దుతున్నారు. పిల్లలతో సమయం స్పెండ్ చేయరా అనేది ఈ మధ్య మార్కెట్ చేసి రుద్దుతున్నారు. అలా రుద్దడం వల్ల ఏమవుతుంది, అయ్యో నా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ఏమన్నా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో అని ఇంటికి వచ్చేటప్పుడు ఐస్ క్రీములు, చాక్లెట్లు, కేకులు, చిప్స్ ఇట్లాంటివి తెచ్చిచ్చేసి ఆ పిల్లాడు ఆ క్షణంలో సంతోషంగా ఉన్నాడా లేదా, వాళ్ళకంటే మనకి ఏం కావాలండి అనేటట్టుగా తయారవుతున్నారు. మీరు ఆలోచన డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైతే మీ పిల్లల్ని మీరు మంచి అనుకోవాలి అని మొదలు పెట్టారో మీరు గోతులో పడ్డం మొదలు పెట్టారు. పిల్లలు మిమ్మల్ని మంచోళ్ళు అని అనుకోపోయినా పర్లేదు, కానీ పిల్లలకి మీరు కరెక్టే నేర్పించాలి. అందుకే ఐ ఆల్వేస్ సే డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్, బికమ్ కరెక్ట్ పేరెంట్. ఆ కరెక్ట్నెస్ పిల్లలకి అర్థమయ్యేలా బిహేవ్ చెయ్యాలి. నేను గుడ్ ఉండాలి కాబట్టి మా పిల్లవాడు ఏది అడిగినా అది ఇచ్చేస్తే మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అని అనుకుంటే ఇది ఫూలిష్నెస్. ఓకే, సెకండ్ థింగ్, అలా అని పిల్లల్ని కొట్టి చంపేమనో లేకపోతే రూడ్గా ఉండమనో కాదు. నా ఉద్దేశం అది కాదు. ఓకే, రూడ్గా ఉండి స్ట్రిక్ట్ గా ఉంటే గుడ్ పేరెంట్స్ అనుకుంటే తప్పు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఈ ఎమోషన్స్ ని మీరు ఎప్పుడైనా కంట్రోల్ చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా ఏ ఎమోషన్ ఏంటో తెలుసుకున్నారా? మీకు ఎప్పుడైనా యాంగ్జైటీకి, ఫ్రస్ట్రేషన్ కి, కోపానికి, ఇరిటేషన్ కి, లేకపోతే కోపానికి, అగ్రెసివ్నెస్ కి డిఫరెన్స్ చూసుకున్నారా? మీరు ఎప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం అగ్రెసివ్ గా ఎప్పుడు మారుతుంది అని మీకు మీరు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు గమనించారా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోలేకపోతే మీకు ఎప్పటికీ ఎమోషనల్ అండర్స్టాండింగ్ రాదు, మీరు మీ పిల్లలకి ఎమోషనల్ అండర్స్టాండింగ్ నేర్పించలేరు. ఓకే, పిల్లలకి గనక ఎమోషనల్ అండర్స్టాండింగ్ రాకపోతే, వాళ్ళకి అసలు ఆ పేరు తెలియకపోతే, ఇది కోపము, దీన్ని ఇట్లా ప్రాసెస్ చేయాలి అని మెథడ్ తెలియకపోతే వాళ్ళు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. సరికదా, జీవితం ముందుకు వెళుతూ ఉంటే సక్సెస్ వచ్చి, లక్ వచ్చి, డబ్బులు ఉన్నా సరే ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ రాకపోతే జీవితంలో చాలా కోల్పోతారు. ఈ రోజులో అవసరమైనది మరి ముఖ్యమైనది ఎమోషనల్ కంట్రోల్. చిన్న కోపానికి ఇంట్లో అన్ని సామాన్లు పగలగొట్టి, చిన్న కోపానికి స్కూళ్లలో, కాలేజీల్లో కొట్లాటలు పెట్టుకుని, గొడవలు పడి, అదేదో హీరోయిజంలా చూపించుకుని, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మందు, తాగుడు, సిగరెట్, అమ్మాయిలు అంటూ తిరిగి ఇలాగ చాలా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అయిపోతుంది. ఈ రోజుల్లో మాకు కాల్ చేసే పిల్లల మాటలు మీరు వింటే షాక్ అయిపోతారు. ఇలా ఆలోచిస్తున్నారేంట్రా మీరు అని అనిపిస్తుంది. భయం వేస్తుంది అప్పుడప్పుడు. ఎటుపోతుంది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ సొసైటీ అని. చిన్న విషయాలని, చిన్న విషయాల్ని, 10 రూపాయలు 20 రూపాయల విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని, నేను అనుకుంటే సాధిస్తాను, నేను అనుకున్నదే చేస్తాను అనేటట్టుగా మొండిగా తయారు చేస్తున్నాం సొసైటీని. ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ఐడెంటిఫై. మీరు చైల్డ్ మైండ్ మోటివేషన్ జాయిన్ అయితే మీకు నేర్పిస్తాము. అయినా కూడా ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి. ఎప్పుడైనా కోపం అట్లా వస్తే ఫస్ట్ ఐడెంటిఫై దట్ ఎమోషన్. అసలు కోపం, ఇదే కోపం అంటే, కోపం చూసుకున్నావా, నీకు శరీరంలో కోపం వస్తే ఎలా ఉందో అనేది పిల్లలకు నేర్పించాలి. దాని తర్వాత ఆ ఎమోషన్ ని ప్రాసెస్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ నేర్పించాలి. ఒకవేళ కోపం వస్తే నువ్వు ఎలా మారుతున్నావు,
నీ లోపల ఎలా జరుగుతోంది అనేది ఎమోషన్స్ రూపంలో వాటికి పేర్లు పెట్టాలి. ఫ్రస్ట్రేషన్, యాంగర్, సాడ్నెస్, ఇరిటేషన్, వర్రీ, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. నీకు తెలియాలి ముందు నీ లోపల ఏం జరుగుతోంది. నాకు కోపం వస్తోంది అని అనిపించాక ఆ కోపంతో నువ్వు ఏం చేస్తున్నావు అని తెలియాలి. ఆ ఎమోషనల్ లేబులింగ్ అవసరం. దాంతోపాటు ఎంత కాదనుకున్నా సరే ఫిజికల్ ప్రాబ్లం లింక్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి మైండ్ కొంచెం కంట్రోల్ లేకపోవడం, తొందరగా ఆకలి వేయడం, కావాల్సిన పౌష్టికాహారం రాక వీటి వల్ల డిస్టర్బ్ అవ్వడం, తర్వాత ఎమోషనల్స్ గా కొన్ని జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్స్ ఓకే అని నేర్పించలేకపోవడం. ఇలా ఈ ఎమోషన్స్ వస్తున్నప్పుడు నీ బౌండరీ ఏంటో తెలియక దాటి బిహేవ్ చేయడం. ఎంత కోపం వచ్చినా సరే ఒక బౌండరీ దాటి మనం బిహేవ్ చేయకూడదు. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ ఒక లిమిట్ దాటి మనం మాట్లాడకూడదు అనే విషయం తెలియక చాలా మంది నోటికి ఏదొస్తే అని మాట్లాడుతూ ఉండి అన్నిటినీ స్పాయిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చైల్డ్ మైండ్ మోటివేషన్ లో మనం నేర్పిస్తాం. ఇది మీరు పేరెంట్స్ గా చెప్తే కొంత వింటారో వినకపోవచ్చు, కానీ మేము ఒక ట్రైనింగ్ మెథడ్ లా చేసి వాళ్ళకు ఒక నోట్స్ రూపంలో ఇచ్చి వాళ్ళని ఒక మెథడ్ లోకి తీసుకొస్తే కాస్త ఇవి మారే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వాళ్ళు ఎమోషనల్ గా చేంజ్ అయ్యే ఛాన్స్ తొందరగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎమోషనల్ కంట్రోల్ కోసమో లేకపోతే చైల్డ్ మైండ్ కరెక్ట్ గా మోటివేట్ అయ్యి ఇన్ రైట్ ప్రాసెస్ లో ఉండడం కోసమో, యాంగర్ ఇష్యూస్ ని ఫేస్ చేయడం కోసమో ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకు గనక చిల్డ్రన్ నుండి వాళ్ళు ఒకవేళ గనక మంచి మార్గంలో ఉండాలి, ఐ థింక్ వీళ్ళు మంచి మార్గంలో ఉంటే ఎమోషనల్ కంట్రోల్ కరెక్ట్ గా వస్తే బాగుంటుంది అని అనిపిస్తే, చాలా మంది డబ్బు సంపాదించడానికి ఆలోచిస్తారు కానీ ఎమోషనల్ కంట్రోల్ ఉండడానికి పిల్లల గురించి ఆలోచించండి. నేను చైల్డ్ మైండ్ మోటివేషన్ లింక్ పెడతాను, జాయిన్ చేయించండి. మీరు యాజ్ ఎ పేరెంట్స్ మీరు కూడా ఒక ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోండి అండ్ దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీరు కనుక ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోవాలనుకుంటే మీరు మెడిటేషన్ జాయిన్ అవ్వండి. పిల్లల్ని మాత్రం చైల్డ్ మైండ్ మోటివేషన్ లో పెట్టండి. దే విల్ లెర్న్ ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ లో. మాకున్న నాలెడ్జ్ ప్రకారము, మాకున్న సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం పిల్లలు చాలా మంది నేర్చుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు, కానీ నేర్పిస్తే నేర్చుకునే పిల్లలు ఉంటారు. హోప్ ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ దాని ద్వారా మీకు కాస్త పీస్ ఆఫ్ మైండ్, వాళ్ళకి కూడా కాస్త వాళ్ళ లైఫ్ ని హ్యాండిల్ చేసే పద్ధతి వస్తుంది. హోప్ ఇది మీకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.